everyone. Today I would like to discuss about can. Now, how to use can in the past tense. Let's see. ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాము. అయితే మనం ముందుగా స్ట్రక్చర్ తెలుసుకుందాము. సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్స్, సింగులర్ వచ్చినా ప్లూరల్ వచ్చినా ఎనీ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V1 యూజ్ చేస్తాము, తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము. అయితే కుడ్ ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాము అంటే, గతంలో నేను బాగా రాయగలిగేదాన్ని, బాగా చదవగలిగేదాన్ని లేదా గలిగేవాడు, ఈత కొట్టగలిగేవాడు లేదా ఈత కొట్టగలిగేదాన్ని. ఈ విధంగా గతంలో ఏంటి మన ఎబిలిటీ ఏంటి అన్నప్పుడు మనం కుడ్ అనేది యూజ్ చేస్తాము. డ్యాన్స్ చేయగలిగేదాన్ని, ఆడగలిగేదాన్ని, బాగా వంట చేయగలిగేదాన్ని అనేటప్పుడు మనము గలిగేవాడు, గలిగేదాన్ని లేదా గలిగేవారు అన్నప్పుడు మనము సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏదైనా సరే అలా అప్పుడు మనకి ఆ ఎబిలిటీ ఉన్నప్పుడు అంటే ఏంటి, నేను బాగా డ్యాన్స్ చేయగలిగేదాన్ని నా చిన్నతనంలో అంటే ఏంటి, ఇప్పుడు చేయలేకపోతున్నానని అర్థమే కదా. సో మనకి పాస్ట్లో మన ఎబిలిటీ అప్పుడు ఉన్నప్పుడు, మన ఎబిలిటీ కోసం మాట్లాడేటప్పుడు మనం కుడ్ అనేది యూజ్ చేస్తాము. అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము, ఇంకా మనకి ఫుల్గా క్లారిటీ ఉంటుంది. రాధిక తన చిన్నతనంలో చెస్ బాగా ఆడగలిగేది అంటే ఇప్పుడు ఆడలేకపోతుంది, తన చిన్నతనంలో మాత్రం చెస్ ఆడగలిగేది. సో రాధిక చెస్ ఆడగలిగేది తన చిన్నతనంలో అన్నప్పుడు మనం ఇప్పుడు ఎలా చూద్దాము. రాధిక, సో మనం చెప్పుకున్నాం రాధిక సింగులర్ అయినా మన ప్లూరల్ అయినా సరే పాస్ట్లో కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. రాధిక సబ్జెక్ట్ ప్లస్ మనం కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. రాధిక కుడ్ ప్లే చెస్ ఇన్ హర్ చైల్డ్హుడ్. ఓకే. విరాట్ కోహ్లీ తన కాలేజ్ డేస్లో క్రికెట్ ఆడగలిగేవాడు అంటే తనకు ఆ ఎబిలిటీ ఉండేది, ఆడగలిగేవాడు. సో విరాట్ కోహ్లీ కుడ్ ప్లే క్రికెట్ ఇన్ హిజ్ కాలేజ్ డేస్. ఉషా ఇంగ్లీష్లో పాటలు పాడగలిగేది. ఉషా కుడ్ సింగ్, మెయిన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ సింగ్. ఉషా కుడ్ సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్. కావ్య వంట చేయగలిగేది. కావ్య సబ్జెక్ట్ could helping verb, main base form of the verb cook. Kavya could cook in her childhood. భార్గవి బాగా చదవగలిగేది. భార్గవి కుడ్ రీడ్ వెరీ వెల్ అంటే తనకు ఆ ఎబిలిటీ ఉంది మాట. సో పాస్ట్లో అంటే బాగా చదవగలిగేది, సో గలిగేది వచ్చింది, సో మనం కుడ్ అని చెప్పుకున్నాము. తనకి పాస్ట్లో ఒక ఎబిలిటీ ఉంటే మనం కుడ్ యూజ్ చేస్తాము. భార్గవి కుడ్ రీడ్ వెరీ వెల్. మోక్ష కవితలు రాయగలిగేది అంటే తనకు కవితలు బాగా రాసే ఆ ఎబిలిటీ ఉండేది పాస్ట్లో, గతంలో అంటే ఇప్పుడు రాయలేకపోతుంది, గతంలో బాగా రాయగలిగేది. మోక్ష కుడ్ రైట్ పోయమ్స్. రేణుక డ్రైవ్ చేయగలిగేది. రేణుక కుడ్ డ్రైవ్ అంటే తనకు ఆ ఎబిలిటీ ఉండేది. రేణుక డ్రైవ్ చేయగలిగేది. రేణుక కుడ్ డ్రైవ్. ఒంటరిగా నేను అమెరికాకి వెళ్ళగలిగేదాన్ని. సో ఒంటరిగా నేను వెళ్ళగలిగేదాన్ని. సో ఐ కుడ్ హెల్పింగ్ వర్బ్ ఐ కుడ్ గో మెయిన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V1నే యూజ్ చేయాలి. ఐ కుడ్ గో టు అమెరికా ఎలోన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సుబ్రహ్మణ్యం బాగా టీచ్ చేయగలిగేవాడు. సో సుబ్రహ్మణ్యం కుడ్ టీచ్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. కృష్ణ తన చిన్నతనంలో బాగా డ్యాన్స్ చేయగలిగేవాడు లేదా గలిగేవారు. సో మిస్టర్ కృష్ణ కుడ్ డాన్స్ ఇన్ హిజ్ చైల్డ్హుడ్. ఇప్పుడు కుడ్ పాజిటివ్ చెప్పుకున్నాము, మరి నెగిటివ్ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము, చేయగలిగేవాడు, చేయగలిగేదాన్ని అంటే చేయగలిగేవాడు పాజిటివ్. మరి నెగిటివ్ ఏం మాట్లాడాలి, చేయలేకపోయేవాడు, చేయలేకపోయేదాన్ని, చేయలేకపోయేవారు అంటే ఇప్పుడు మనం నెగిటివ్ సెన్స్ మాట్లాడుకుంటున్నాము. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ నాట్ ప్లస్
మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కుడ్ ప్లస్ నాట్, కుడెంట్ అని కూడా అంటాము. సబ్జెక్ట్ ప్లస్ కుడెంట్ ప్లస్ మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉషా ఇంగ్లీష్లో పాటలు లేకపోయేది. తనకి పాస్ట్లో ఆ ఎబిలిటీ లేదు, ఇప్పుడు పాడగలుగుతుంది. తనకి గతంలో ఆ ఎబిలిటీ లేదు. సో ఉషా కుడెంట్, కుడ్ ప్లస్ నాట్ కుడెంట్. కుడ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు సింగ్, ఉషా కుడెంట్ సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్. కావ్య వంట చేయలేకపోయేది. వంట చేయగలిగేది అంటే కుడ్ కుక్ అంటాము. మరి నెగిటివ్ మాట్లాడుతున్నాం కాబట్టి కావ్య కుడ్ నాట్ కుక్, కావ్య కుడెంట్ కుక్. కావ్య వంట చేయలేకపోయేది. భార్గవి చదవలేకపోయేది. భార్గవి కుడ్ ప్లస్ నాట్ కుడెంట్. భార్గవి కుడెంట్ రీడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. మోక్ష కవితలు రాయగలిగేది. మరి నెగిటివ్లో మోక్ష కవితలు రాయలేకపోయేది. మోక్ష కుడ్ ప్లస్ నాట్ కుడెంట్. మోక్ష కుడెంట్. మరి రైట్ V1 తీసుకోవాలి. మోక్ష కుడెంట్ రైట్ పోయమ్స్. ఇప్పటి వరకు లాంగ్ టర్మ్లో మనం కుడ్ యూస్ చేసాము. అయితే ఈ కుడ్ని మనం షార్ట్ టర్మ్లో ఎలా యూస్ చేస్తాము పాస్ట్ టెన్స్లో ఇప్పుడు తెలుసుకుందాము. నేను గతంలో చేయగలిగేదాన్ని, గతంలో చేయగలిగేవారు అన్నప్పుడు కుడ్ యూస్ చేశాము. మరి ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఆ కుడ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ముందు నేను తెలుగులో చెప్తాను. నిన్న నేను చేయగలిగాను. షార్ట్ టర్మ్ టైం అనేది మనం నిన్న, మొన్న, ఉదయం, లాస్ట్ వీక్ ఈ విధంగా షార్ట్ పీరియడ్ ఉంటుంది. నిన్న నేను చేయగలిగాను, రాగలిగాను, వాళ్ళు వెళ్ళగలిగారు, వాళ్ళు గెలవగలిగారు, ఈ విధంగా వచ్చిన వాటిని మనం షార్ట్ టర్మ్ అంటాము. అయితే ముందుగా మనం ఇప్పుడు స్ట్రక్చర్ తెలుసుకుందాము. సబ్జెక్ట్ మనకి సింగులర్ ప్లూరల్ తెలుసు. మనకి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు పాస్ట్లో మనం వజ్ యూస్ చేస్తాము. వజ్ తర్వాత ఎబుల్ టు, మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అదే మనకి సబ్జెక్ట్ ప్లూరల్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్ తీసుకుంటాము. వర్ ఎబుల్ టు ప్లస్ మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అదేవిధంగా నెగిటివ్ సెన్స్లో యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ was or were not able to plus main base form of the verb V1 plus object యూస్ చేస్తాము. రాధిక నిన్న చెస్ ఆడగలిగింది. రాధిక సింగులర్ కాబట్టి మనం అక్కడ was able to మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ప్లే. రాధిక వాజ్ ఏబుల్ టు ప్లే చెస్ ఎస్టర్డే. అదే ఇప్పుడు మనం నెగిటివ్ సెన్స్లో చూస్తే రాధిక వాజ్ నాట్ ఏబుల్ టు ప్లే చెస్ ఎస్టర్డే. నిన్న, మొన్న, లాస్ట్ వీక్, ఈరోజు మార్నింగ్ ఇలా షార్ట్ టైం ఎబిలిటీ చెప్పినప్పుడు, షార్ట్ టైం సామర్థ్యం చెప్పినప్పుడు మనం చూసుకోవాలి. ప్లూరల్స్ అయితే వర్ యూజ్ చేస్తాము, సింగులర్ అయితే వాజ్ యూజ్ చేస్తాము. నిన్న వాళ్ళు రాగలిగారు. దే వర్ ఎబుల్ టు కమ్ ఎస్టర్డే. దే మనం అక్కడ ప్లూరల్ కాబట్టి వర్ ఎబుల్ టు హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కమ్. దే వర్ ఎబుల్ టు కమ్ ఎస్టర్డే. మరి నెగిటివ్లో నిన్న వాళ్ళు రాలేకపోయారు. సో దే వర్ ప్లస్ నాట్ వర్ంట్. దే వర్ంట్ ఎబుల్ టు కమ్ ఎస్టర్డే. విరాట్ కోహ్లీ నిన్న క్రికెట్ ఆడగలిగాడు. సో విరాట్ కోహ్లీ వాజ్ ఏబుల్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే. విరాట్ కోహ్లీ నిన్న క్రికెట్ ఆడలేకపోయాడు. విరాట్ కోహ్లీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే. ఇప్పుడు కెన్ ఫ్యూచర్లో ఏ విధంగా లాంగ్ టర్మ్ ఎబిలిటీ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, షార్ట్ టర్మ్ ఎబిలిటీ వచ్చినప్పుడు పాజిటివ్లో ఎలా యూజ్ చేయాలి, నెగిటివ్లో ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాము. లాంగ్ టర్మ్ మనకి ఫ్యూచర్ ఎబిలిటీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అది చేయగలను, ఇది చేయగలను, వారు చేయగలరు, రేపు ఎల్లుండా ఈ విధంగా మాట్లాడేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాము. అయితే నెగిటివ్లో కూడా మనం మాట్లాడతాము. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ మనం అక్కడ నాట్ యూస్ చేసి మెయిన్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తాము. అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎబిలిటీలో కెన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాము. ఎనీ సబ్జెక్ట్ మనం
ఏ సబ్జెక్ట్ వచ్చినా, సింగులర్ వచ్చినా, ప్లూరల్ వచ్చినా అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ విల్ బీ ఏబుల్ టు యూస్ చేస్తాము. తర్వాత మెయిన్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ V1నే యూస్ చేసి తర్వాత ఆబ్జెక్ట్ యూస్ చేస్తాము. ఇది షార్ట్ టర్మ్ ఎబిలిటీ. అయితే లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఎలా యూస్ చేయాలి అంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. రాధిక రేపు చెస్ ఆడగలదు. రాధిక కెన్ ప్లే చెస్ టుమారో. నెగిటివ్లో రాధిక రేపు చెస్ ఆడలేదు. రాధిక కాన్ ప్లే చెస్ టుమారో. షార్ట్ టర్మ్ ఎబిలిటీ ఖచ్చితంగా చేయగలుగుతాడు అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఏబుల్ టు ప్లస్ V1 యూస్ చేస్తాము. ఖచ్చితంగా చేయలేడు అని నెగిటివ్ సెన్స్లో మనం మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వోంట్ బీ ఏబుల్ టు ప్లస్ V1 యూస్ చేస్తాము. వోంట్ అంటే విల్ ప్లస్ నాట్. వోంట్ రాధిక రేపు ఖచ్చితంగా చెస్ ఆడగలుగుతుంది. ఇది ఎబిలిటీ, సామర్థ్యం. సో రాధిక విల్ బీ ఏబుల్ టు ప్లే చెస్. అదే ఇప్పుడు కంటిన్యూస్ అనుకోండి, ఎలాగా మనం కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్లో మాట్లాడినప్పుడు రాధిక రేపు చెస్ ఆడుతుంది అంటాం. ఆడుతుంది అంటాం, అది యాక్షన్. ఆడుతుంది, రేపు ఆడుతుంది, పాడుతుంది అంటాం. బట్ ఇక్కడ నేనేమన్నాను, గలుగుతుంది, చెస్ ఆడగలుగుతుంది ఎబిలిటీ కాబట్టి మనం ఇక్కడ విల్ బీ ఏబుల్ టు ప్లే చెస్ టుమారో యూస్ చేసాము. అదే నెగిటివ్లో అయితే రాధిక వోంట్ బీ ఏబుల్ టు ప్లే చెస్ టుమారో. ఇప్పుడు కెన్ 3 టైమ్స్లో లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో ఎలా వస్తుందో అన్నీ ఒకే చోట చూద్దాము. ఉషా పాటలు పాడగలిగేది. సో లాంగ్ టర్మ్. ఉషా కుడ్ సింగ్ సాంగ్స్. ఉషా నిన్న పాటలు పాడగలిగింది. సో నిన్న, మొన్న ఇలా షార్ట్ టర్మ్ వచ్చినప్పుడు ఉషా వాజ్ ఏబుల్ టు సింగ్. ఇప్పుడు ప్రెజెంట్. ఉషా పాటలు పాడగలదు. సో ఉషా కెన్ సింగ్. ఉషా ఇప్పుడు ఈ మధ్యన పాటలు పాడగలుగుతుంది, ఎబిలిటీ, సామర్థ్యం, ఇలా పాడగలుగుతుంది అని చెప్పినప్పుడు ఉషా సింగులర్ కాబట్టి ఈజ్ ఏబుల్ టు సింగ్. ఇప్పుడు ఫ్యూచర్. ఉషా పాటలు పాడగలదు. ఉషా కెన్ సింగ్. ఉషా రేపు ఖచ్చితంగా పాటలు పాడగలదు అన్నప్పుడు ఖచ్చితంగా ఉషా విల్ బీ ఏబుల్ టు సింగ్. Thank you for watching this video. If you like it, please like, share and subscribe. Thank you one and all. Thank you so much.